ఈ రోజు ఒక వీడియో వైరల్ అయ్యి వాళ్ళు ఏదో ఒక నెగిటివ్ ఫోరంలో సనాతన ధర్మంలో సతీ సహగమనం ఉంది అంటే ఆడవాళ్ళని వాళ్ళ భర్త చనిపోతే తగలబెట్టారు. ఏ పుస్తకంలో ఉంది చూపించండి నాకు. మన ధర్మాల్లో అష్టాదశ పురాణాలు ఉన్నాయి, ఉపనిషత్తులు ఉన్నాయి, వేదాలు ఉన్నాయి, మహాభారతం ఉంది, భాగవతం ఉంది, రామాయణం ఉంది. ఇందులో ఎక్కడిది రాసిపెట్టుంది? ఇందులో ఎక్కడిది రాసిపెట్టుంది? ఇందులో ఎక్కడిది రాసిపెట్టుంది? వారి మత గ్రంథాల్లో ఎక్కడా కూడా రాయలేదంట ఏది సతీ సాగమనం గురించి. ఎంత దారుణంగా అబద్ధాలు చెప్తున్నారండి వీళ్ళు. ఇక్కడ చూడండి, పరాశర స్మృతి 4వ అధ్యాయం 32-33 శ్లోకాలు మనం గమనించినట్లయితే, మనిషి యొక్క శరీరం నందు 3,50,00,000 వెంట్రుకలు ఉంటాయి. భర్త మరణించిన తర్వాత భార్య కూడా భర్తతో పాటు చితిలో తగలబడి ప్రాణత్యాగం చేయాలి. అలా చేస్తే మనిషి శరీరంపై ఎన్ని వెంట్రుకలు ఉంటాయో అన్ని సంవత్సరాలు ఆ భార్యాభర్తలిద్దరూ స్వర్గంలో ఉంటారు. అనగా సతీ సగమనం చేసిన భార్య 3,50,00,000 సంవత్సరాలు తన భర్తతో కలిసి స్వర్గలోకమును నివసించును. మహాభారతం మౌసల పర్వం 7వ అధ్యాయంలో 16, 17, 18 అలాగే 25 శ్లోకాలు మనం చూసినట్లయితే, వసుదేవుని ఎంట గొంతెత్తి విలపించున్న ఆడవారి ఆర్తనాదములు పెద్దగా చెలరేగను. చల్లా చెదురైన కేశములు, ఊడిపడిన ఆభరణములు, మాలలు గల స్త్రీలు రొమ్ములు బాదుకొనుచు జాలి గొలుపునట్లు ఏడ్చిరి. దేవకి, భద్ర, రోహిణి, మదర స్త్రీరత్నములు అతనితో పాటు సాగమనం చేయుటకై పాడి ఎక్కిరి. ఇందులో ఎక్కడిది రాసిపెట్టుంది? ఇందులో ఎక్కడిది రాసిపెట్టుంది?